జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, అలా నొక్కలను కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడ ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటై వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. తల్లితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. అసలు నిజంగా ఈ అంశంలో తల్లి కన్నీటి పర్వం అవుతుంది. గంధం వైష్ణవి మాదాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ మాట్లాడించక తప్పదు. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదని కుటుంబ సభ్యులతో పాటు 13 మంది అన్నలు కూడా చెబుతున్న పరిస్థితి. మా వైష్ణవి మా మధ్యలో లేదు, కానీ వైష్ణవి జ్ఞాపకాలు మాతో ఉన్నాయని చెబుతున్నారు. ఒకసారి ఈ కన్నీటి పర్వం అవుతున్న తల్లితో మాట్లాడిద్దాం. ఈ సమయంలో మాట్లాడించద్దు, కానీ ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటమ్మా, ఏం జరిగింది? ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది తల్లి? సోమవారం పొద్దుకి మాట్లాడింది. ఆ అన్న కూర్చున్నాం, ఇదే వారం ఇయ్యటికి 8 రోజులు అవుతుంది. బయటనే కూర్చున్నాం. నా బిడ్డ నా కాళ్ళ మీద అన్నది అరిగడు కుర్చేసుకొని కూర్చున్నాడు. కొంచెంసేపు దాకా నా కోడలతో మాట్లాడింది, నాతో మాట్లాడింది. వాడు బిత్తిరి చూస్తుండు. ఎందుకు కూర్చున్నావయ్యా, కడుపులు ఏమన్నా ఉంటే చెప్పు, మరి పిల్ల గురించి నీకేమన్నా ఉంటే నువ్వు వెళ్ళిపో, నీకేమన్నా బాధ అనిపిస్తే వెళ్ళిపో, నీకు నచ్చకపోతే వెళ్ళిపో. కానీ పాప నువ్వు ఎవరికి నువ్వు మందు తాగినవు, నీ పానం పోయేది మేము కాపాడినాం, ఏమన్నా ఉంటే చెప్పు, కానీ ఎటువంటి లెక్కలు చేయకు అని అంటే, అత్తమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం, గట్లెందుకు అనుకుంటావు అని అన్నాడు. మంచిగానే ఉన్నాడు. ఇక నైట్ మంచిగానే ఉన్నాడు. పండుగపోరు అన్నాం, వాళ్ళు అన్నారు, మేము అన్నాం. నైట్ మంచి 12 గంటలు వేసిపోయిండట వాళ్ళ ఇంటికి. 12 గంటలు వేసిపోయి అరిగాని తల్లి, అశోక్ గాడు, ఆనంద్ గాడు నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారట. నలుగురు ఒక రూమ్లో కూర్చొని ఏ లెక్కలల్లో ఎంపాలా, ఏ తర్వేలో ఎంపితే కేసు బయటకు రాదు. అరే మేము అత్తం, నువ్వు కావాలుండు, నీ అత్త మామ పన్నరా లేదా, మనం నలుగురు పోయి చంపుదాం దాన్ని. అది చంపేస్తేనే మనకు మేనత్త పిల్ల ఉన్నది. అక్కడ 20 లక్షలు 30 లక్షలు పోస్తారు. ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తున్నారు. 50 లక్షల ఆస్తి వస్తుంది, 2 ఎకరాల పొలం వస్తుంది, 4 ఎకరాల పొలం వస్తుంది. ఉన్నోళ్ళని చేసుకుంటే బత్తం, లేని వాళ్ళని చేసుకుంటే ఏం బత్తంరా. ఆయన ఇంత అక్కడ ఫిక్స్ అయింది. ఫస్టే ఫిక్స్ అయింది. కట్ట చేసుకొని పోతే అయిపోవు. నీ బిడ్డ కావాలంటే వీడియోలలో మొత్తం మా వాళ్ళందరికి బతులాడితే నేను ఇయ్యన్న. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడిరు, మా ఇంటికి వచ్చి మాట్లాడినా నా పిల్లని అన్న. అప్పటికి 3 నెలలు అయింది. అందరికి ఫోన్ చేసి తల్లికి, అమ్మ పోదందయ్య, పాప కావాలా, పోదందా అంటే అది దొంగ ఈడు మంచిది కాదు అద్దునంటే మందు తాగి ఆయన హాస్పిటల్ పడ్డాడు. 8 రోజులు ఉన్నాడు. 8 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు మా ఫ్యామిలీ అందరికీ. ఇక మందు డబ్బా తెచ్చుకున్నా, చెట్లలో అవ్వకున్నా, చనిపోతున్నా, వయసమ్మ వల్ల నా పానం పోతుంది. ఈ జీవితానికి నేను నల్లగున్నా కర్రగున్నాను, మీ వయసమ్మ నాకు ఇత్తలేరా, నేను జాదకపోతున్నంటే నేను మొగోన్నే కాదు, నా కుటుంబం అని అందరు ఇసబెట్టేస్తున్నా, నా అన్నదమ్ములు, నా తల్లి, నీ బిడ్డను అద్దంటుర్రు, చేస్తా దాన్ని చంపుతా నన్ను చంపుతా అంటుర్రు. అంటే గసంటి ఫ్యామిలీకి, దొంగ ఫ్యామిలీకి నేను ఇయ్యను. మా అన్న రవిడి 100 మంది ఉన్నారట రవిళ్ళానికి. వాళ్ళు ఎంతమందిని చంపిండ్రో వాళ్ళు ఇప్పుడు ఒక్కరు, నా బిడ్డను ఒక్కరిని చంపలేదు. సొంత తండ్రిని చంపుకురట వాళ్ళు. మొత్తం కొట్ల ఊరంతా చెప్తుంది. ఆ దొంగ లచ్చి అరిగని తల్లి తండ్రికి ఊరేసి ఇంట్లోనే వారేసి మొత్తుకున్నదట. మందందరు చెప్తున్నారు మొత్తం. వాళ్ళు కడ్లు బాగా కడ్లు. ఆ మ్యాటర్ నాకు తెలక ఆయన
కొడుకు మందు తాగినాక అయ్యో కలకలని మా అందరికి ఫోన్ చేస్తే అత్తమ్మ నేను అత్తున్నంటే నువ్వు నా ఇంటికి వస్తే మరి కాదు ఉండదు నీకు అయ్యేలా నువ్వు మందు తాగినావు ఏ గొంతలో వచ్చినా మళ్ళీ మందు తాగుతావు మరి నా బిడ్డను చంపుతావు నీకు అని 10 సార్లు చెప్పంగా కూడా వచ్చిండు అందరి కాళ్ళ మీద పడ్డాడు కాలు మొక్కుతా దండం పెడతా తప్పు లేదు నేను తప్పు చెయ్యను నేను మళ్ళీ మా వాళ్ళ ఇంటికి పోను మీ ఇంటికనే వాడు ఉంటా నువ్వు ఎంత ఇస్తే గంత అని నా ఇంటికాడ వాడు ఉండి చేసి 2-3 నెలల దాకా మంచిగా ఉన్నాడు ఫస్ట్ 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ తీపిచ్చిండు ప్రెగ్నెంట్ తీసినాక మళ్ళీ ఆయనతో నా బిడ్డ నాకు చెప్పలేదు నెల అయినాక చెప్తే నేను బేరిచ్చిన చిన్నగా బేరిచ్చిన పెద్దగా బేరితే ఏమన్నా చేసుకుంటాడు ఏమంటే చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అత్తమ్మ చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అంటే మళ్ళీ సరిచినప్పుడు తప్పు చేయకన్నా సరే అన్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయినాక ఆయనతో ఇక మళ్ళీ మా సిటీతో ఏమన్నాడు కట్నం పోయామని మీ అమ్మని కట్నం పోయామని అంటే బండి కొనిచ్చిన సార్ నాకు ఉన్నంతలో పెడతా నేను బండి కొనిచ్చిన ఈ ఇంట్లో అమ్ముకున్నా నేను ఇప్పుడు ఇంట్లో లేను ఇప్పుడు పోతే 29 తారీఖు నేను వెళ్ళిపోతున్నా ఇంట్లో అమ్ముకున్నా అయితే పిల్లల బాకి బాగుంది వీళ్ళ బాకి ఉన్నది నా బిడ్డకి 7 రూపాయలు పోయేలా గడ గుడిసేసుకున్నాను నా భర్త వీళ్ళకైతే అప్ప చెప్తా అని నా పిల్లలకు కూడా పాప వాళ్ళకి సరి 2-3 లక్షలు అప్పేసిన 5 లక్షలు కాదు సరి 10 లక్షలు అప్పేసిన ఇంట్లో అమ్ముకున్న మొత్తం 50 లక్షల రూపాయలు అప్పి వేసుకొని ఇంట్లో అమ్ముకొని వాళ్ళకి 7 రూపాయలు పోయకుంటున్నా తాగు కొనిచ్చినాడు 12 లక్షల రూపాయలు పెట్టి తాగు కొనిచ్చిన కొడుకు ఏం చేసిండు ఇక అన్న అయిపోయినాయి ఇంత చిన్నగా లొల్లి పెట్టుకుంటా నాని నీకు ఏం కావాలంటే నాకు డబ్బు కావాలన్నాడు వాళ్ళు చెప్పారు నీకన్నా మా అన్నదమ్ములు చెప్పారు డబ్బు అయితేనే నీ బిడ్డని నా ఇంట్లోకి రానిస్తా నీ బిడ్డ మా ఇంట్లోకి రానిస్తారట లేకపోతే చంపేస్తారంట అంటే అబ్బాయి ఇది 7కి వస్తుంది అనుకున్నప్పుడే 7కి వస్తుంది దయచేసి అల్లుడు కూకుండా పెట్టిన దరద కాడ పోన్రి నువ్వు వెళ్ళిపో నా బిడ్డ నీకు తోలంప అంటే ఇది ఒక రోజు తోలకపోతా మా అమ్మ దగ్గరికి చూడు ఇంకా అని నా బిడ్డను తోలుకొని పోయినాడు అత్తగారింటికి పోయినాక ఈ ఇద్దరు కూర్చొని అత్తమ్మ లొల్లొద్దు గొడవద్దు అందరం కలిసిమెలిసే ఉందాం ఇక మనకు నేను ఈడికి వస్తున్నా ఒక రూమ్లో సామానంతో ఒక రూమ్లో పెట్టుకో ఈడికి వస్తున్నా అంటే సరే అన్నది వాళ్ళ అత్తమ్మ కిచెన్లోకి ఏంది కారం పొడి డబ్బు తెచ్చింది మొక్కను కొట్టింది నా బిడ్డ మొక్కనికి కొట్టి కొట్టురు అదే రోజు చంపుతురు నా బిడ్డని ఆనంద్ గడు కూడా ఉరికొచ్చిండంట ఎయిరా సంపుర్రా ఇదే సంచురా సంపుర్రా ఆనంద్ గాడు అశోకు గాడు ఇదే సంపుర్రా అనే వారికి నా బిడ్డ జడాయించుకొని ఒక పిల్లని తోలుకొని పోయింది జడాయించుకొని బయటకు వచ్చినాక ఆయనతో అబ్బా నా మీద ఎడబడుతుందో అని అరిగాడు మొగానికి నీళ్ళు కొట్టి ఏకదం బండి ఎక్కించుకుని వచ్చిండ ఇంటికి నా మీద ఎడబడుతుందో ఇది కొంచెం మ్యాటర్ మందికి తెలిసేటట్టే ఉన్నది లోపల చంపితే మంచిగా ఉండు కానీ ఇప్పుడు ఒర్రింది పిల్ల మందందరూ బయట కూరకొచ్చిరాడు తోలుకొని వచ్చిండు వచ్చి నా కాళ్ళ మీదనే పడ్డాడు సార్ మా అమ్మ కొట్టింది సడన్గా కిచెన్లోకి పోయింది కారం పొడి కొట్టేదాకా నాకు తెలియలేదు అత్తమ్మ దండం పెడతా కాలు మోకుతా మళ్ళీ సార్ నేను బోనిగా మీ ఇంట్లోనే పడి ఉంటా తప్పైంది నన్ను క్షమించు నేను మీ యాసమ్మని ఇంటి గుండా పోయి కొట్టిపించినట్టు అయిపోయింది మళ్ళీ సార్ నేను బోనిగా ఈ ఇంట్లోనే ఉంటా కానీ కట్నం ఎన్నడు పోతామంటే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు లాగు ఇప్పుడు ఉన్నాయన్నీ బాగులు తీసి పెడితే కొంపనే అమ్ముకున్నా నాకు ఏం దిక్కున్నది నా పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి పని దొరకక పాట దొరకక వైజాగ్లో ఒక్కోడు హైదరాబాద్లో ఒక్కోడు కిరాయిలు కట్టుకోలేక చేస్తుర్రు ఇలా పోతే 100 రూపాయలు దొరుకుతున్నాయి లేకపోతే లేదు ఇక నేను అబ్బా నువ్వు ఏమో వేసేటట్టున్నావు నువ్వు దయచేసి వెళ్ళిపో నా బిడ్డని సేపెట్టి వెళ్ళిపో నువ్వు చంపడానికి తోలకపోయినావు నా బిడ్డని అంటే అత్తమ్మ మళ్ళీసారి పోతున్నంటే నువ్వు నన్ను నిలగొట్టి ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు సరే తీయని చప్పుడు అంటున్నా అది ఫోన్ చేసింది అవునే ముడుతున్నావా ఇయ్యల సాన్స్ తప్పిపోయింది నీ బిడ్డది 3 రోజుల వరకు నీ బిడ్డని వేసేస్తా 3 రోజుల సాన్స్ నీ బిడ్డకు అన్నది నాకు ఫోన్ చేసింది వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు 3 రోజులకే సాన్స్ చంపి పారేస్తా నేను రికార్డు పెట్టుకోలేను నాకు రికార్డు పెట్టుకుంటూ తెలియదు ఎక్కడ చదువుకోలేను నేను అయితే మళ్ళీ అదే రాత్రి నా బిడ్డకు ఫోన్ చేసి దొమ్మ జోగి నేను ఎక్కడ దానివే నేను ఎంపేస్తా రికార్డు మీకు అందరు విన్నారు కదా సార్ ఫోన్లలో ఆ రికార్డు నా బిడ్డ పెట్టుకుంది రికార్డు అమ్మకి ఇట్లా అంటుంది అన్నది నాకు భయం పడుతుంది అట్లనే భయం పడుతుంది అని మరి ఇట్లా మీ అమ్మకి ఇట్లా అంటుంది ఏంది చంపేస్తా అంటుంది మరి దయచేసి నీకు కావాలంటే వెళ్ళిపో కావాలంటే వెళ్ళిపో కానీ నువ్వు నా ఇంట్లో ఉండుడద్దు నీ కుటుంబం నా పిల్లల్ని చంపుడద్దు నా బిడ్డను చంపినట్టు నన్ను కూడా చంపుతారు ఇక మీరు ఏటేటో సైకో ఉన్నారు మీరు ప్లాన్ మీద చంపుతారు సైకో ఏం కాదు మీ అన్నదమ్ములు గుణాలను పట్టుకొని తిరుగుతారు ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే సపోర్ట్ తప్పులు చేస్తే ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే మనిషి న్యాయంతోనే మాట్లాడాలి దేవుడు కూడా మనం క్షమిస్తుంది లాని దొంగని సేరదీసి ఇది తప్పు కాదు ఒప్పు కాదు తప్పేసిన వాళ్ళని సేరదీస్తే మాత్రం సారు అది దయచేసి అది మంచిది కాదు అదే రోజు ఇక సోమవారం అంటే 3 రోజులు సాంచి ఇచ్చిర్రా 3 రోజులు అయినాక 3 రోజులే వాళ్ళ అమ్మల ఇంటికి దార పడుతుండు కరెక్ట్ 12 గంటలకు పోతుండు సారు నేను కనిపెట్టిన
నా బిడ్డ లేచింది, అమ్మ ఇట్లా పోతుండమ్మా అని అంటే 3 గంటల దాకా ఆడు ఇంటికి పోయి వచ్చేదాకా కూర్చున్నా. నేను ఇదే సోపల మీద కూకున్నాం నా బిడ్డ నేను. ఆడు 3 గంటలకు వచ్చిండు. అంటే ఎట్లా చంపాలా అని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ సంగతి నాకు అర్థం కాలే. అయితే ఎందుకు పోయినావు నాని అంటే అమ్మ బాధపడుతుంది అని పోయినా, నేను పోతే నేను కలిసి పన్నులం అవుతుంది, మళ్ళీ నీ అప్పుడు మంది లేకపోతే అమ్మ ఎడుతుంది అని పోయినా. నా అమ్మతో నేను మాట్లాడుకోవద్దు అత్తమ్మ అంటే మాట్లాడుకున్నా. నేను అమ్మకు దూరం చేసేదని కాదు, నేను కూడా అమ్మనే కదా, కుటుంబంకు దూరం చెయ్య. మీరు ఇల్లు కట్టుకున్నాక కూడా మీ అమ్మని జాదుండ్రి. మీరు 3 అన్నదమ్ములు ఉన్నారు కదా, మనిషికి ఏడాది జాదుండ్రి. నీ దిక్క ఉంటే నువ్వే యాదుకో. నీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడాను, నాన్న గురించి తప్పుగా మాట్లాడాను అని అంటే అత్తమ్మ నీ అసంటే అత్తమ్మ నాకు దొరకది అని అన్నాడు. సరే అనుకుని సప్పుడు అంటున్నా. సోమవారం రాత్రి మేము బయట కూర్చున్నాం సార్. ఆడు ఆలోచించుకున్నాడు బాగా. నా బిడ్డ అని కొంచెం నవ్వుకున్నాం. నా బిడ్డ నవ్విపించింది అని అతను మాట్లాడింది సారు. మాట్లాడింది, నవ్వింది, తులివింది. కొంచెం కూసున్నాం. 10 అవుతుంది, అమ్మ నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అన్నది. సరే అమ్మ పడుకోపో అన్న. అది ఆ రూమ్లో అన్నా, నేను ఈ రూమ్లో అన్నా. పన్నాక ఆయనతో అక్కడ కరెక్ట్ 11 ఏంగను 12 ఏంగను మళ్ళీ కొట్లకు వేయండి. కొట్లంతా తెలిసే, మొత్తం సీసీ కెమెరాలు అన్నీ పడ్డాయి. సీసీ కెమెరాలు మొత్తం పడ్డాయి. ఫుల్ కళ్ళు తాగిండు. ఇక ఏం చేసిండు, ఇక్కడ మా ఊళ్ళో సీసీ కెమెరాలు అరిగానికి తెలుసు. అబ్బా ఇట్లయితే నడది, ఇట్లా మనం ఎట్లా రావాలి అన్నదమ్ములు సేమలకి రాని ఆ దారి తెలిసే. సేన్లు కూడా మనకి తెలిసే. నా బిడ్డ అన్నీ ఇప్పించింది. ఆయన అన్నదమ్ములకి చెప్పిండు. అన్నదమ్ములు ఏమన్నారంటే, అరే మనకు ఎంబీలు గుర్తు, మనకు రైడ్ సపోర్ట్ బాగున్నది. మన కుటుంబం అంతా వేనే కానీ మనకు సపోర్ట్ ఉన్నోళ్ళు మనం మాత్రం 3 రోజులలో ఇడిపించుకొస్తారు. నేను మొదటిదాకా కేసు ఓనియను, పెద్ద కేసు వేయనియను. రైవిడోళ్ళు మనకు సోపతున్నారు, పెద్ద అల్లలో తిరిగినాం, వాళ్ళంతా నాకు సపోర్ట్ ఉంటారు. మన 4 అన్నంగా వీజిగా పట్టుకొస్తారు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా. తమ్మునికి పుల్లు బలం ఇచ్చిండు. 4 ఇంటికి వచ్చారు. నా బిడ్డని చంపేసి పేరు సారు. 4 మీరు అనుకుంటే 4 వచ్చిరని అబద్ధం అంటున్నాను అనుకోకుర్రి. కన్ఫంగా ఇల్లు 4 చంపిరు. ఈ రిపోర్ట్లో కూడా వెళ్తుంది. ఈ రిపోర్ట్లు కూడా తాయమా చేస్తే కూడా మంచిగా ఉండదు. రిపోర్ట్ కూడా తాయమా చేస్తారట. రూపాయలు లంచాలు కడితే కూడా తాయమా చేసే మనుషులు ఉన్నారట. నాకు చాలామంది అంటున్నారు. నేను ముఖం పట్టుకుని అనలేను కానీ రిపోర్ట్లు బాగా వాళ్ళందరూ ఎల్లంగా కూడా వాళ్ళందరూ పెట్టకుండా ఒక్కోలే పెట్టి తాయమయ్యేస్తారంట. అసంటి రిపోర్ట్లు వాడితే మాత్రం, అసంటి తప్పులు చేస్తే మాత్రం వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నది. నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నా చేతికి అంటారు కదా, చట్టం అంటారు కదా, అదే చట్టం ఊరి 6 వేయాలన్న 4కి నేను కోరుకునేది ఇది ఒకటే. ప్లాన్తోనే నా బిడ్డని ఆగిరి రూపంలో కాళ్ళు మొక్కిందట. సంపకు వెళ్ళిపోండ్రి, మా అమ్మ నన్ను బతికించుకుంటుంది, నేను అమ్మ లేని బతకలేను, అమ్మ నేను లేని బతకలేదు, నేను యూట్యూబర్ని, నన్ను కలకలు చేయకు, అరే నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను చంపకు, కొన ఊపిరి ఉన్నది, నా అమ్మకు బతికించుకుంటుంది అంటే చంపితే పూర్తిగా చంపుతా, గుచ్చి చంపుతా. నీ నోట్లే కానీ అమ్మ నా పిలిపి వెళ్ళొద్దు, నీ ఫ్యామిలీ పెద్దగా ఉంది, నీ అన్నదమ్ములు బాగున్నారు, నువ్వు చంపుతావంటే నా మ్యాటర్ అంతా చెప్తావు నువ్వు. నాకు చంపి 4కి తలుపులు కొట్టినా సార్ 4 గంటలకు లేచి నేను తలుపులు కొట్టంగా కూడా తలుపులు తీయలేడు. సిట్టమ్మ అని అంటే నా సిట్టమ్మ నోరు లేదు. అరిగడు ఏమంటాడు గుర్తేనా, సిట్టి ఊక జాంతరం ఆడకు పండుకో సిట్టి అని కిలికిల నవ్విండు. ఉండి సిట్టి అని వారికి అయ్యో ఇది జాంతరే ఉన్నట్టుందని నేను అనుకున్నా కానీ